ఓకే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అయితే మనకు చూసుకున్నట్లయితే నేను యూట్యూబ్లో వచ్చి దాదాపు 2 years అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. అంటే చూసుకున్నట్లయితే సో 365 days అన్నమాట. సో 365 days సో ఇంటూ 2 అన్నమాట. అంటే మొత్తం చూసుకుంటే 730 days. ఓకే, సో 730 days నేను ప్రతి డే బై డే నేనైతే వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే డైలీ వీడియోస్ అయితే చేస్తూ వచ్చాను. సో ప్రతి వీడియోని అయితే నేను క్రియేట్ చేశాను, ఎడిట్ చేశాను, ప్రతి వీడియోని థంబ్నెయిల్ చేశాను. ఓకే, సో అప్లోడ్ చేశాను, ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ అండ్ దాంతోపాటు ట్యాగ్స్, సో టైటిల్ ఇవన్నీ పెట్టడం జరిగింది అన్నమాట. అండ్ ప్రతి వీడియోకి నేను టాపిక్ కూడా వెతకడం జరిగింది. ఓకే, సో డైలీ అన్నమాట నేను ఒక్కరోజు కూడా గ్యాప్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో అప్పుడప్పుడు కొన్ని అయితే అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఛానల్లో అంటే వీడియోస్ అయితే రాలేదు. సో అంతే తప్ప నేనైతే ఎప్పుడు కూడా గ్యాప్ అయితే ఇవ్వలేదు అన్నమాట. ఓకే, సో చూస్తూనే మనకైతే 2 years అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీలో. ఓకే, సో ఇందులో నేను చాలా వాటిని అయితే మిస్ అయితే చేశాను ఫ్రెండ్స్. అంటే చాలా మంది చూసుకుంటే అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లకి పార్టీలకి వెళ్తూ ఉంటారు. సో నేనైతే ఎక్కడ కూడా వెళ్ళాను ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా సరే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఎప్పుడు కూడా నేను ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ రిలేటివ్తో కానీ సో నేను కలవను అన్నమాట ఎక్కువ. ఓకే, సో మీకు ఆల్రెడీ అంటే మీలో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అన్నమాట. సో ఎంత కష్టంగా ఉంటుంది అనేది. ఓకే, సో దాదాపు 2 years అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు నేను చదువును కూడా మెయింటైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు అంటే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సో కొంచెం స్పెషల్గా అంటే 2 years అంది కాబట్టి నేను యూట్యూబ్లో వచ్చి సో కొంచెం స్పెషల్గా వీడియో చేయాలి అని నాకైతే ఒక థాట్ అయితే రావడం జరిగింది అన్నమాట. సో అందుకోసం అనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో మీకైతే సో నా స్టడీ గురించి చెప్తాను, అండ్ దాంతోపాటు నా ఏజ్ చెప్తాను, అండ్ దాంతోపాటు నా అడ్రస్ చెప్తాను, అండ్ సో మిగిలిన చాలా విషయాలు చెప్తాను. అండ్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సో నేను యూట్యూబ్లో ఎంత సంపాదిస్తాను మంత్కి అనేది కూడా చెప్తాను అన్నమాట. ఓకే, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఛానల్కి ఎవరైనా కొత్త వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకే, సో అంటే నేను రెగ్యులర్గా గేమింగ్ వీడియోస్ పెడుతున్నా కదా, సో మీకు కూడా చూసి అంటే బోర్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో నేను అందుకోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈరోజు చూసుకుంటే 23 May అన్నమాట డేట్ చూసుకుంటే. సో 23 Mayకి నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ 2019లో. ఓకే, సో నేను దాదాపు 2 years అయితే అయింది నేను ఈ ఛానల్ని రన్ చేసి. సో నేను యూట్యూబ్లో వచ్చి 3 years అయింది ఫ్రెండ్స్. దానికన్నా ముందు నాకు చాలా ఛానల్స్ అయితే ఉండేవి యూట్యూబ్లో. ఓకే, సో నేను అంటే వేస్ట్ వీడియోస్ లాంటివి అయితే అప్లోడ్ చేసేవాడిని. సో అప్పుడు నాకు తెలియదు అన్నమాట యూట్యూబ్ గురించి. సో అందుకోసం అనేసి నేను అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేసేవాడిని. బట్ నేను 2 years నుంచి అయితే అంటే ఎండి టెక్ డే ఛానల్ నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఎప్పుడు కూడా నేను గ్యాప్ ఇవ్వలేదు అన్నమాట. ఓకేనా, సో అందుకోసం అనేసి ఇప్పుడు మీరు చూసుకుంటే సో 64K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. దాదాపు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో 65 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను వీడియోస్ ఎలా చేస్తాను. సో మొత్తం డీటెయిల్తో చెప్పబోతాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. సో నేను మంత్కి ఎంత ఎర్న్ చేస్తాను అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సో మన ఏదైతే ఉంటుందో అంటే నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, సో నా దగ్గర ఏమేమి ఉన్న ఐటమ్స్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ముందు నా టెక్ వీడియోస్ ఎలా షూట్ చేసేవాడిని అనేది అయితే మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది చూసుకుంటే మనకు డిజిటెక్కి సంబంధించిన స్టాండ్, అండ్ దాంతోపాటు ఇది చూసుకుంటే మనకు డిజిటెక్కి సంబంధించిన రింగ్ లైట్. ఓకే, సో నేను 8 months అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రింగ్ లైట్ తీసుకొని. ఓకే, సో దీనిపైన సపరేట్గా వీడియో కూడా చేశాను, చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ రింగ్ లైట్ అండ్ దాంతోపాటు ఈ స్టాండ్ కలిపి నాకైతే 4000 పడడం జరిగింది ఈ రేట్ చూసుకుంటే. అంటే నాకు 4000 రేట్ అయితే పడడం జరిగింది అంటే మన స్టాండ్ ప్లస్ రింగ్ లైట్. ఓకే, సో ఈ కలర్ మీకు నచ్చకపోతే మీరు కలర్ని కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే రెడ్ నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి రెడ్కి ఇలా మీరు కలర్స్ని కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టం వచ్చిన కలర్ని పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు చూసుకున్నట్లయితే మనకు కింద అంటే 2 buttons అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద చూసుకుని మనకు ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించి ఒక బటన్ అయితే ఉంటుంది. మీరు ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా అయితే ఉంటుంది. మన రింగ్ లైట్ చూసుకున్నట్లయితే అంటే రింగ్ లైట్ని వదిలేసి మనం వేరే దాని వైపు వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా కరెంట్కి సంబంధించిన కేబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి నేను నా రింగ్ లైట్కి లైట్ అంటే మన పవర్ని అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, అండ్ దాంతోపాటు ఇది చూసుకుని మన ట్రైపాడ్ అన్నమాట. సో ట్రైపాడ్ పైన కూడా నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఇది చూసుకుని నాకు 1.5 year అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ ట్రైపాడ్ తీసుకొని. సో దీని యొక్క ప్రైస్ కూడా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్, మనకు 500 వరకు ఉంటుంది. ఓకే,
అండ్ ఇది చూసుకుంటే మనకు కింద చాలా బాక్సులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇది చూసుకుంటే మన బోయాబాయ్ M1 మైక్ అన్నమాట. సో బోయాబాయ్ M1 మైక్ చూసుకుంటే సో చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే యూజ్ చేస్తుంటారు, చాలా అంటే చాలా బెస్ట్ మైక్. సో ఇది చూసుకుంటే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 1000 వరకు పడడం జరుగుతుంది ఫ్రెండ్స్, బోయాబాయ్ M1 మైక్. అండ్ కింద మనకు చాలా బాక్సులు అయితే ఉన్నాయి, పవర్ బ్యాంక్, ఇయర్ ఫోన్స్, సో అవన్నీ బాక్సులు ఉన్నాయి. సో వాటి గురించి నేనైతే మీకు చూపించాను ఫ్రెండ్స్. ఓకే, సో ఎందుకంటే అవి మనకు వీడియో షూట్ చేయడానికి పనికి రావు, ఇది మనకు ఓన్గా అంటే మనం యూజ్ చేయడానికి అన్నమాట. అండ్ పవర్ బ్యాంక్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ సో అవన్నీ అండ్ వాటి గురించి అయితే నేను మీకు చూపించాను. సో ఓవరాల్గా ఇది చూసుకుంటే నా రింగ్ లైట్ ఫ్రెండ్స్. ఓకే, సో దీనిపైన అంటే నేను ఎక్కువ అయితే డబ్బులు పెట్టడం జరిగింది. సో ఓకే, సో ఈ రింగ్ లైట్ అండ్ దాంతోపాటు మన స్టాండ్ చూసుకుంటే 4000 పడడం జరిగింది. బట్ ఇప్పుడు నేను ఎందుకు తీసుకున్నానో అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను టెక్ వీడియో చేస్తలేను. ఓకే, సో దీనికి నాకైతే ఎటువంటి పని అయితే ఉండదన్నమాట ఈ రింగ్ లైట్కు. సో అప్పుడప్పుడు రీల్స్ కానీ ఫోటోస్ అవి చేస్తూ ఉంటాను. ఓకే, సో ఈ రకంగా నేను వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే గైస్, అయితే నేను ఇప్పుడు మీకు చెప్పడం జరిగిందన్నమాట, అంటే నేను మీకు చూపించాను. సో నేను వీడియో ఎలా చేస్తాను, సో టెక్ వీడియోస్ ముందు నేను ఎలా చేసేవాడిని అని నేనైతే మీకు అయితే ఇప్పుడు చూపించాను. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను కొన్ని డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసుకున్నట్లయితే నా అడ్రస్ గురించి అయితే చెప్తాను. సో అడ్రస్ చూసుకుంటే TS ఆసిఫాబాద్ అన్నమాట. ఓకే, సో తెలంగాణ స్టేట్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, సో మీకు అంటే ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకు RRR అనే ఒక కొత్త మూవీ అయితే రాబోతుంది. సో NTR రామ్ చరణ్కి సంబంధించింది. సో అందులో మనకు NTR పాత్ర చూసుకుంటూ కుమ్రం భీమ్ అన్నమాట. సో అదే కుమ్రం భీమ్ జిల్లా ఆసిఫాబాద్లో నేనైతే ఉంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో కొంచెం ఐడియా రావాలని మీకైతే నేను సినిమా పేరు అయితే చెప్పడం జరిగింది. ఓకే, సో అంటే కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్లో నేనైతే ఉంటున్నాను. అండ్ దాంతోపాటు సో మరికొన్ని అంటే కొంతమంది స్టడీ గురించి అడుగుతూ ఉంటారు. సో నేను స్టడీ చూసుకుంటే ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నమాట. సో ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే నేను ఇప్పుడు చదువుతున్నాను. సో ఆల్రెడీ కంప్లీట్ కూడా అయింది, అంటే ఇప్పుడు లాక్డౌన్ ఉంది, కరోనా ఉంది కాబట్టి సో అందుకోసం అనేసి అంటే ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయితే అయిపోయినట్టే. సో అంటే ఇప్పుడు మే మంత్ కాబట్టి నాది ఇంటర్ సెకండ్ ఇయర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ దాంతోపాటు చాలామంది ఏజ్ గురించి అడుగుతూ ఉంటారు. సో నీది ఏజ్ ఎంత బ్రో అని అడుగుతూ ఉంటారు. సో నా ఏజ్ చూసుకుంటే సో నేనైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, సో 14 నవంబర్ 2002. ఓకేనా, సో 14 నవంబర్ 2002. సో ఎవరికైతే నా ఏజ్ కావాలో సో వాళ్ళు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇలా అయితే నేనైతే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను రెగ్యులర్గా అయితే కష్టపడుతూ ఉంటాను అన్నమాట. సో ఓకే, సో నేను పార్టీస్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి ఫంక్షన్స్కి అయితే అస్సలే వెళ్ళాను. సో చాలామంది అంటే నా ఏజ్లో ఉన్నటువంటి అంటే బాయ్స్ కావచ్చు లేకపోతే వేరే ఎవరైనా కావచ్చు, సో వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే సో బాగా ఎంజాయ్ అయితే చేస్తుంటారు. బట్ నేను మాత్రం ఎక్కడికైతే వెళ్ళాను గాయస్, సో ఎప్పుడు చూసినా సరే ఇంట్లో ఇంట్లో ఉంటాను. అండ్ దాంతోపాటు సో వీడియోస్ అవి ఇవి చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా, సో చాలా మందికి అయితే ఇవి అయితే అర్థం కాదు ఫ్రెండ్స్. అంటే నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది యూట్యూబ్లో ఏదైతే ఉంటుంది. ఓకే, సో చాలా మంది యూట్యూబ్ని ఈజీ అయితే అనుకుంటూ ఉంటారు. ఓకే, సో ఏదో టిక్టాక్ వీడియోస్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదో ఫోటో షూట్, సో అంత ఈజీ అయితే కాదన్నమాట యూట్యూబ్ అనేది. ఓకే, సో చాలా మంది అంటే మీరు చూసుకుంటే 30 సెకండ్కి సంబంధించిన వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేయడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో అలాంటిది సో 4 నిమిషాలు 5 నిమిషాల వీడియో మినిమం చూసుకుంటే 5 నిమిషాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అలాంటిది 730 డేస్ నుంచి నేను చేస్తున్నాను, అంటే 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో ఎంత కష్టపడాల్సి ఉంటుంది అనేది సో మీరైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో అంతా అంటే స్ట్రగల్తో మనమైతే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదన్నమాట యూట్యూబ్. సో నాదానే కాదు ఎవరైనా సరే ప్రతి యూట్యూబర్, సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రతి యూట్యూబర్ కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు. సో దయచేసి వాళ్ళనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అంటే ఫోటో షూట్ చేసే వాళ్ళకి లేకపోతే టిక్టాక్ వీడియో చేసే వాళ్ళకి ఆ రీల్స్ చేసే వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి చెత్త వాళ్ళకి అంటే మీరు లైక్స్ కొట్టే బదులు సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ అండ్ చిన్న యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ అది చేసేయండి. అండ్ నేనైతే ఫైనల్గా నా ఎర్నింగ్ అయితే రివీల్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అంటే నేను మంత్కి ఎంత సంపాదిస్తాను అని యూట్యూబ్ అంటే చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను, మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా వస్తాయి. ఓకే, సో నేను యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు సంపాదిస్తాను అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను మొబైల్ స్క్రీన్ పైన వచ్చేసాను. ఓకే, సో మీకైతే ఇప్పుడు నేను మీకు లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ నుంచి మంత్కి ఎంత సంపాదిస్తాను అనేది సో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా వస్తాయా అనే ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఎస్, మనకు యూట్యూబ్ నుంచి పక్కా డబ్బులు అయితే వస్తాయి. ఓకే, సో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం నేను మంత్కి ఎంత సంపాదిస్తాను, డేకి ఎంత సంపాదిస్తాను అనేది మీకు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ అంటే ప్రతి యూట్యూబర్ దగ్గర వైటీ స్టూడియో అనే ఒక యాప్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రతిదీ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్, వ్యూస్, సో అవన్నీ కనిపిస్తాయి అండ్ మన రెవెన్యూ కూడా కనిపిస్తుంది. ఓకే, సో నేనైతే ఇప్పుడు మీకు రెవెన్యూ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు ఎర్నింగ్స్లో వెళ్ళినట్లయితే సో ఎర్నింగ్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏ మంత్కి ఎంత అంటే వచ్చినాయి అనేది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, సో నేనైతే పోయిన మంత్ అన్నమాట, అంటే ఈ మంత్ చూసుకుంటే మే మంత్, సో మే మంత్ కాకుండా పోయిన మంత్ ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఎర్నింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇక్కడ ఏప్రిల్ని అయితే సెలెక్ట్ చేశాను.
సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ $290 అన్నమాట. అంటే $290 అయితే నేనైతే పోయిన మంత్లో అంటే ఏప్రిల్ మంత్లో సంపాదించడం జరిగింది. ఓకే, సో మనకు యూఎస్ఏకి సంబంధించింది అంటే యూట్యూబ్ చూసుకుంటే మనకు యూఎస్ఏకి సంబంధించింది ఫ్రెండ్స్. ఓకే, సో మనకు డాలర్స్లో అయితే మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో మనం ఏం చేయాలంటే ఈ $219ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా కన్వర్ట్ చేయాలండి, సో నేనైతే మీకు అయితే అంటే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఎంత, సో $219 కదా. సో దీన్ని అయితే మనమైతే ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడ వెళ్ళాను ఫ్రెండ్స్, అండ్ వెళ్ళేసిన తర్వాత కరెన్సీలో వెళ్ళాను. సో $219, సో $219 అంటే పైన మీరు చూసుకోవచ్చు ఇండియా కరెన్సీలో సో 21,143. ఓకే, సో నేనైతే పోయిన మంత్లో అంటే ఏప్రిల్ మంత్లో నాకైతే 21,000 అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో అండ్ నేను మీకు ఓకే గైస్, అయితే ఇప్పుడు నేను మీకు మే మంత్కి సంబంధించిన ఎర్నింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో మే మంత్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఈరోజు డేట్ చూసుకుంటే 23 అన్నమాట. ఇంకా మనకు మే మంత్ కంప్లీట్ అవ్వడానికి 8 రోజులు అయితే బాకీ ఉంది. అయినా సరే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను ఏప్రిల్లో వెళ్ళి మే మంత్ని అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ $313 అన్నమాట. అంటే $313 అయితే నాకైతే రావడం జరిగింది ఈ మంత్కి, అంటే మే మంత్కి. ఇంకా మనకు మే మంత్ అయితే కంప్లీట్ కాలేదు, అంటే పోయిన మంత్తో చూసుకుంటే నాకైతే ఎక్స్ట్రా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ $313ని మనమైతే ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 313. సో ఇక్కడ మీరు చూసుకుంటే $22,820 అయితే నేను ఈ మంత్లో సంపాదించడం జరిగింది. ఇంకా మనకు ఈ మంత్ బాకీ ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఈ మంత్లో నాకు 25,000కు పైన వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో నేనైతే మీకు లైవ్ ప్రూఫ్తో సహా చూపించాను ఫ్రెండ్స్. అంటే మీకు మనకు జాబ్ లాగా సో లేకపోతే వేరే పనిలాగా మనకు ప్రతి మంత్లో సేమ్ అయితే రాదు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ మంత్ ఇంత వస్తే నెక్స్ట్ మంత్లో కూడా అంతే వస్తుందని గ్యారంటీ లేదు. సో మీరు చూడొచ్చు, నాకు పోయిన మంత్లో చూసుకుంటే అంటే ఏప్రిల్ మంత్లో చూసుకుంటే 21,000 వచ్చినాయి, అండ్ ఈ మంత్లో చూసుకుంటే 25,000 వరకు వస్తాయి. ఓకే, సో 25,000 కన్నా ఎక్కువ వస్తాయి. సో అలా మనకు వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్, మనకు ఎంతమంది చూస్తున్నారు రోజు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నేను మీకు లైవ్ ప్రూఫ్తో సహా చూపించాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కూడా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వాళ్ళ లైవ్ ప్రూఫ్ అంటే ఎర్నింగ్ అయితే చూపించలేదు. ఓకే, సో అందుకోసం అనేసి మీకు ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి వచ్చింది అంటే మీకు కొత్తగా ఏదైనా నేర్చుకున్నారు అని మీ మనసుకు అనిపించే సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ జెన్యూన్గా వీడియోని లైక్ చేయండి, అండ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో కలుద్దాం ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు బాయ్.